చిన్న పిల్లడు ఈయనే పెద్దోడు, ఈయన అంకుల్. శూన్యం. ఈ సామి ఇటు పోతుండు, ఈయన ఇటు పోతుండు. ఆయన చిన్న సామి అలా వండుకున్నాడు మంచిగా. మాకేం లేదు, 2 గంటల నుంచి తిరుగుతున్నాం. ఇంకొక గంట సేపు ఎక్స్ట్రా వండుకుంటా అన్నాడు గైస్. వదిలేసినాం, సెలబ్రిటీ కదా. అంత మందే ఈ మెట్ల మీద, అంత మందే ఉండాలి. జంప్, స్వామిలు జంప్ అవుతారు. దర్శనానికి లేదు లైను. ఒక్కసారి లడ్డు కౌంటర్ దగ్గర జనాలు చూడండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. సో గైస్, కొండగట్టు వచ్చేసాం. ఇప్పుడు మన స్వాములు ఏం చేస్తారంటే, ఇప్పుడు పూజ చేసుకొని నైట్ 12 తర్వాత మళ్ళీ స్నానాలు చేసుడు ఉందో లేదో తెలియదు. ఇది భయపడుతుంది స్నానం చేయమంటే, ఘోరంగా చలి పెడుతుంది. యాక్చువల్లీ స్నానం తెలియదు, అది మనం తెలుసుకున్నాం. మన వాళ్ళు 12 తర్వాత మనకి హనుమాన్ జయంతి స్టార్ట్ అవుతుంది. హనుమాన్ జయంతి స్టార్ట్ కాగానే మన వాళ్ళు ఇరుముళ్ళు ఎత్తుకొని బై వాక్ మనం కొండ మీదకి వెళ్ళిపోవాలి. ఫుల్ క్రౌడ్ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటారు. చూపిస్తాం మీకు అవి కూడా. ఇక నెక్స్ట్ లెవెల్ గా మనోడు మరి నడుస్తాడు. స్నానం చెయ్యంటేనే భయపడుతుంది గాయస్. స్నానానికే భయపడుతుంది. వీడియో బాగా ఉన్నారు అట్లా ప్లాన్ చేసిన లేదు గాయస్, స్నానానికి భయపడుతుంది. స్నానానికి భయపడుతుంది. భయపడకని చెప్పిన నేను. ఈయన కోసం నేను హాట్ వాటర్ కూడా రెడీ చేపిస్తున్నాను. 20 రూపీస్. హాట్ వాటర్ ఉండే ఏముండవు అదే మునుగు అట్లా. ఇక్కడ పేమెంట్ ఉంటుంది. ఒక హనుమాన్ విగ్రహం ఉంది, చూసారు కదా. అసలు అయితే అటు సైడ్ ఉంటుంది వేరే హనుమాన్, అక్కడ ఆగాలి యాక్చువల్గా మేము. ఫుల్ క్రౌడ్ ఉంటారు ఆడ, కొంచెం కూల్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మంది ఎవరు ఉన్నారు, పూజ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పూజ ఆల్రెడీ స్నానానికి వెళ్ళారు, చేసుకుంటారు. అయితే స్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ మిరాకిల్స్ ఉంటాయి ఆడ. మన మాలలు తీసే అవన్నీ ఇట్లా మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఇక్కడ ఫోన్ గుంజుకోవడాలు అవి అయితే ఉండవు. మెయిన్ గర్భగుళ్ళ తప్ప ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎందుకంటే చాలా మంది ఉంటారు. చూద్దాం, మనం అన్ని కవర్ చేద్దాం, మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఇప్పుడైతే మన వాళ్ళు పూజ చేస్తారు, ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్, అప్పుడు మనకి చిన్నపిల్లలు కావాలి. యాక్చువల్లీ నేను చిన్నపిల్లనే, పెద్దోని కాదు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చిన్న పిల్లడు. ఈయనే పెద్దోడు, ఈయన అంకుల్. తాకుతుంది బ్రో. ఇది కొంచెం జాగ్రత్త మరి. నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఎక్స్పర్ట్స్ ఓన్లీ. మెల్లగా. నువ్వు లేపలేవు. కింద పెడుతున్నాడు కింద పెట్టే ఛాన్స్ ఇప్పుడు ఓకే. దిగుతలేదు తీసుకోండి. దున్నపోతులో రాదుగా, దున్నపోతులాగా తిని గట్టిగా పట్టుకొని ఉన్నానంటే మధ్యలో బ్యాలెన్స్ చేయలేదు. మధ్యలో ఆపలేవు, నువ్వు అసలు ఆపలేవు. ఆట అనేది ఆడడం రాదు. మధ్యలో ఆపలేవు. టంగుటూరి వీరేశం పక్కన మంత్రుల గురించి మాట్లాడమనండి ఆయన. శూన్యం మొత్తం శూన్యమే. గుండు సున్నా. మొత్తం బ్యాలెన్స్ చేయరా? ఇగో బ్యాలెన్స్. నువ్వు ఇట్లా ఊపిగా ఆగలేరు. నువ్వు కొంచెం వెయిట్ ఉన్నావు, మనవాడు తక్కువ ఉన్నాడు. ఇట్లా ఆపితే ఆపలేడు. 100 ఉండాలి. అద్దు, నేను రాను.
దిగరాదు ఇప్పుడు వీరిద్దరు లెవెల్ పెట్టో చూద్దాం ఇప్పుడు నా పరిస్థితి వీడికైంది పెడతాడు కింద మీకెళ్ళి ఏం చెప్తాను తెలుసా బరువు తక్కువ చెప్పి పెడతాడు చూడు అదే ఇప్పుడు నా ప్లేస్ నీదైంది మొత్తం కింద కూసా ఇతనికి కూడా శూన్యం అయిపోయింటావు ఎవరైతే చిన్నపిల్లలు చూసిరు అనుకో చిన్న పోతులాగా ఉన్నారు వీళ్ళు బయట మళ్ళా బయట చూసిన రియాక్షన్ అదే పోతుల్లాగా ఆడతారు ఆడుకుంటారు అప్పుడప్పుడు చిన్నపిల్లల లెక్క ఆడుకోవాలి గైస్ ఇంకేముందో ఇంత ఉన్నాడు ఇంత కొలగొట్టి మరి ఇగో ఇతని మీద చైల్డ్ లేబర్ కేసేయాలి ఇతను మంచిగా ఆడుకుంటున్న పిల్లగాని లేపి పని చేపిస్తుండు అందుకే చైల్డ్ లేబర్ కేసేసిన దెబ్బకు భయపడ్డాడు చెప్పడానికి వచ్చింది గ్యాస్ ఇక మా వాళ్ళందరూ టీ తాగుతున్నారు ఎంత చాయ్ ఎంత అన్న తీసేసిన ఇది ఇగో ఇగో చాయ్ ఒకసారి అను సో గాయస్ ఈ వేస్ట్ గాడు మాకు సాబా మర్చిపోయినందుకు చూడండి ఇక మాకు ఏం లేక కింద వెయిట్ చేస్తున్నాం ఈ సామి ఇటు పోతుండు ఈయన ఇటు పోతుండు ఆయన చిన్న సామి అలా వండుకున్నాడు మంచిగా మాకేం లేదు 2 గంటల నుంచి తిరుగుతున్నాం ఏం దొరుకుతున్నావు గాయస్ ఏడ వండుకోవాలి వర్షం అయితే ఆగుతనే లేదు మొత్తం ఇక అది అంతా కారణం ఈయన చేసిన శాప మర్చిపోయిండు ఆయన మర్చిపోయినందుకు మేము క్యాన్ తెచ్చినాం వాటర్ క్యాన్ తెచ్చినామా లేదా అది వాటర్ క్యాన్ తెచ్చినాము ఏం తెచ్చినావు ఏదేలే కాబట్టి గిరిధర కింద వండబెట్టి వేరే ఉండు సూపర్ ఉండు ఏం కాదు వాటర్ ప్రూఫ్. సో గైస్ ఇక ఫుల్గా వర్షం పడుతుంది ఎటు వేయట్లేదు స్వాములు తెచ్చుకున్న ఫుడ్ స్వాములు తింటున్నారు ఇక మేము ఇట్లా పక్కనే ఒక హోటల్ ఉంటే చంపేసి జరసేపు రెస్ట్ తీసుకొని రాత్రి టైం 2 అయినా కూడా ఎంతమంది ఉన్నారు ఇక స్వాములు తిరుమల కట్టుకొని స్టార్ట్ అయ్యారు. యాక్చువల్గా గైస్ మనం ఇప్పుడు ఆడికి పోవాలి ఆ వైట్ లైట్ ఉన్న కాడికి. సో గైస్ ఇప్పుడైతే మీదకి ఎక్కుతున్నాం. మనం 12కి ఎక్కాలి. లేట్ అయింది మనోడు వల్ల లేట్ అయింది గైస్ మనోడి వల్ల లేట్ అయింది యాక్చువల్లీ స్లీప్ ఇంకొక గంట సేపు ఎక్స్ట్రా అనుకుంటా అన్నాడు గైస్ ఇక వదిలేసినాం సెలబ్రిటీ కదా ఈయన గ్లామర్ తగ్గొద్దని అని చెప్పేసి లేట్ అయింది యాక్చువల్లీ వర్షం ఇప్పుడు ఎక్కుతాను ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. స్వాములు కూడా స్టార్ట్ అయ్యారు. చాలా మంది వర్షం ఉన్నా కూడా మీదికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ కూడా చాలా మంది అవుతున్నారు. మనం లేట్ ఎవ్రీ ఇయర్ మనం 12 o'clockకి బరాబర్ ఎక్కేది. ఈసారి వర్షం కారణం వల్ల ఫస్ట్ టైం అనుకుంటా ఇంత వర్షం పడదు. నైట్ ఏం నిద్ర పట్టలేదు నాకు. ఒక్కొక్కరు గురకలు పెట్టుకుంటాం అనుకున్నారు. ఎవరో ఈ సీట్ అయితే కార్లో ఉండి జంప్ అయింది. నాకేమో ఇటు అటు నాకు నొప్పి ఉంది, కొంచెం ప్రాబ్లం ఉంది. బయటికి పోయింది. ఇప్పుడైతే మనం స్టెప్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఎప్పుడు మనం స్టెప్స్ నుంచే పోతాం. స్టెప్స్ నుంచి డైరెక్ట్ మీదకి వెళ్ళిపోవాలి. మొత్తానికి వచ్చినాం గైస్. ఇంక ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది లేదు. మీకు
వాయిస్ లో ఏం లేదు, మ్యూట్ చేసుకుంటా కానీ నేను. మా వాళ్ళు అయిపోయారు, వెనక పడిపోయినాం, చూసుకొని పోవాలి. సో గాయస్ లాస్ట్ టైము ఎప్పుడు ఉన్నంత క్రౌడ్ అయితే కనిపించట్లేదు. మేబీ వర్షం కారణం కావచ్చు. లేదు లేదు బ్రో, ఎంత మందే, ఈ మెట్ల మీద అంతా మందే ఉండాలి. ఫ్రీ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది అప్పుడు. లైన్ అయితే ఫుల్గా ఉంది. మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చి మరీ టికెట్ తీసుకుంటున్నాం. ఈయన నడవలేడు, కొంచెం నిలబడలేడు. అందుకే కొంచెం సెలబ్రిటీ అది ఎడిటింగ్ చేసుకునేది నేనే తీసేస్తాను. కాబట్టి ఈయన మోసపోయినట్టు, ఈయన కూడా మోసపోయినట్టు. సరే చూద్దాం తీసుకుంటాను, ఈయన కోసమే తీసుకుంటాను. టికెట్ లేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫుల్ క్రౌడ్. జంప్, స్వామిలు జంప్ అవుతారు. శ్రీరామ్ ఇప్పటికి వచ్చినాం. స్పెషల్ ఎంట్రీ. ఓ మై గాడ్, ఈయనే దుంకిండు ఈయన. దొంగ టికెట్, నేను దుంకలేదు. ఇగో హనుమాన్ స్వామి ఉన్నాడు ఆడ, బియ్యం తింటాను స్వామి. గిరిధర్కి సన్మానం చేశారండి లోపల. అది వేరే విషయం. అదే అదే ఈ 50 రూపాయల టవల్ వేసి సన్మానం చేశారు. డబ్బులు ఓకే ఓకే, 50 రూపీస్ అది చూడకండి, 50 రూపాయలు అనేది చూడకండి మీరు. ఓన్లీ అది 50 రూపాయలు ఖర్చు ఇవ్వండి. ఇది ఎంట్రన్స్. అందరూ దర్శనం అయిపోయినాక ఎంటర్ అవుతారు అనుకుంటున్నారు, అనుకోకండి. ఆల్రెడీ మా దర్శనం అయిపోయింది. విరమలకి వెళ్తున్నాం. ఇక్కడ ఎంత మంది ఉండే తెలుసా, ఫుల్ మంది ఉండాల్సింది. యాక్చువల్లీ ఈ వర్షాల వల్ల మంది లేరు. అది కళ్యాణ కట్ట మంది, అది లోపల చూపిస్తాం. యాక్చువల్గా అయితే చాలా మంది ఉండాలి. ఇక్కడ వర్షం కారణం వల్ల 12కే అయిపోయింది. మేము కూకొచ్చినాం, చాలా మంది ఉన్నారట. మా అదృష్టం బాగుండి వర్షం పడ్డది. మేము ఫీల్ అయినాం వర్షం పడ్డదని. వర్షమే కాపాడింది. ఇప్పుడు లోపల పోయి ఇరగదిద్దాం. మన వాళ్ళు మాల విరమల చేసుకుంటారు, మనం చూద్దాం. ఫుల్ మంది ఉన్నారు గాయస్. వర్షం పడలేదు వర్షంలో. టికెట్ గాయస్. మీరు మొన్న వీడియోలో అందుకే మాలాంటి వాళ్ళని ఎక్కిరియద్దు. నువ్వు దర్శనానికి లేదు లైను. ఒక్కసారి లడ్డు కౌంటర్ దగ్గర జనాలు చూడండి. మామూలుగా భయపడి లడ్డులో ఏమవుతుంటారు. ఇక ది నెక్స్ట్ డే గాయస్ ఇక బొమ్మలు కొనుక్కున్నాం. నేను చూడండి ఎన్ని బొమ్మలు కొనుక్కు. మేము ఇక్కడ కొనుక్కొని వేరే దగ్గర అమ్ముకుంటాం. ఇక వీడియో అనగానే ఒకళ్ళు పారిపోతారు. వాళ్ళు ఎవరో కాదు. బాబు చూడండి ఇక పారిపోతు.
చూడండి guys, మావాడిగా చాయ్ దాంట్లో పని చేస్తానికి ఇక్కడ దిగిపోతుండు. పేమెంట్ అది మంత్లీ చాయ్ ఇక్కడనే ఉంటాడంట, ఇక బయటికి మాతో రాడంట. ఇక అందరూ టీ తాగుతుంటే మనం కప్పులు అందిస్తే మంత్లీ 80. లిమ్కా మనం డిఫరెంట్. ఎంత భయా శాలరీ ఎంత అనేది? జస్ట్ కప్పులు ఇస్తే చాలంట 18,000 అంట. సారీ, కప్పులు తీస్తే 18,000, కప్పులు ఇస్తే 18, కప్పులు కూడా తీస్తే 20,000. ఇన్నే ఉందా అడ్రస్ వచ్చేసి ఇది ఎక్కడ అడ్రస్ చెప్పి ఊరుకొస్తారు మా యువకులు. 2 కిలోమీటర్లు ఓకే, అందరు వచ్చేయండి ఇడికి. మనకి ఎట్లాగో ఇన్నే అంత. ఈయనకి ఈడ సాంగ్ షూటింగ్లు అన్ని ఇక్కడనే అవుతాయి, మంచిగా దొరుకుతాయని చెప్పి చూస్తున్నా. అబ్బా తమ్ముడు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓ తెలుగు నయ్యే హిందీ. ఓ హిందీ ఆతా మేరకు, తెలుగు నై ఆతా. ధరంపూర్కి వచ్చాం గాయస్. మన వాళ్ళు స్నానానికి పోతున్నారు. ఇది ఈ ఎర్ర టవల్ ఆయన ఎవరో నాకు తెలియదు. వాళ్ళు స్టంట్ కొడుతున్నారు, ఆల్రెడీ జంప్ అయ్యారు. మేమేమో ఇక మాకేంది కష్టాలు. ఫ్లోటింగ్ వాటర్ ఇక కొట్టేస్తానే. చేపలు ఉన్నాయి గ్యాసిల్లో. ఇప్పుడు స్టంట్ ఏంటంటే మా దగ్గర బట్టలు ఉన్నాయి, ఇలా పడ్డాయి అనుకో అంటే ఇక యూ వస్తుంది. చూడండి గ్యాస్, చూడండి గ్యాస్ స్టంట్ ఇట్లా మీకోసమే ఇదంతా. ఈ డిస్ప్లేలోకి వెళ్ళి, ఈ స్క్రీన్లోకి వెళ్ళి మీ మీద పడ్డాయి అన్నట్టు వాటర్. ఇప్పుడు పవిత్రులు అయిపోయారు. అపవిత్రం ఉన్న మిమ్మల్ని పవిత్రుని చేశాను నేను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చూడండి గాయస్ స్టంట్. ఓ నడుము దాకా వచ్చినాయి గాయస్. మన స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడు కొబ్బరికాయలు తీసుకొని దర్శనానికి వెళ్తున్నాం. కొంతమంది వెనక నడుచుకుంటూ వస్తున్నారు, మరి ఎందుకో నడుచుకుంటూ వస్తారో తెలుస్తలేదు నాకు. భయపడుతున్నారు. ఎక్స్పోజ్ చేయకూడదు, నన్ను ఎక్స్పోజ్ చేసుకుంటాను. ముందు భక్తుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు ఇక్కడ. మా గిరిధర్ గాడు వెయిటింగ్ తాగడానికి, వాటర్ తాగడానికి వెయిటింగ్. బ్రహ్మాండంగా ఉంది గాయస్ ఇది. ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకునే ముందు ఇక్కడ దర్శనం చేసుకోవాలంట. అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. కొబ్బరి చిప్పలు తింటాను. కోతి తిన్నట్టు 10 చిప్పలు తిన్నాడు కాదు. ఏం చెప్పాలి, షర్ట్ తెల్ల షర్ట్ వేసుకున్నాడు, నాశనం అయింది, ఫీల్ అవుతున్నాడు. నేను ఏం చేయలేదు కాదు, నేను చాలా మంచోండి. కొండగట్టు దర్శనం కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు స్నానాలు చేసినాము, దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. మామూలు కెమెరా సెట్ చేస్తున్నాము. ఇంకోటి కొంచెం బెల్లం ఉంటే బాగుంది, బెల్లం లేదు. ఏం చెప్తాను, మన వాళ్ళు అందరూ ఇటు ఉన్నారు. ఇది పాగారు. ఇక మా పెద్ద జట్టు పెద్ద, ఇక మీకు తెలుసు నా డ్రైవర్ కమ్ క్లీనర్ అని మా అల్లుడు.
హీరో రాలే బాగా రాలే. సో గైస్ చూసారు కదా ట్రిప్ అయితే ఎంత మంచిగా జరిగిందో. ఫస్ట్ మంచిగా వెమ్లవాడ వేయి, తర్వాత కొండగట్టు వేయి. మనకైతే దర్శనం తొందర అయిపోయింది, అంత ఈజీగా అయిపోయింది కాబట్టి అంత ఇబ్బంది కాలేదు. కొండగట్టు దగ్గర అయితే, వెమ్లవాడ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది కానీ అక్కడ కూడా కవర్ చేసుకుంటే ఎట్లనో అట్లా వెళ్ళిపోయినాం. సో ట్రిప్ అయితే మేమైతే మస్తు ఘోరంగా ఎంజాయ్ చేసినాం. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. మీకు నచ్చితే మీరైతే కామెంట్ చేయండి ఏం నచ్చిందో మీకు. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.